హాయ్ అండి. ఇప్పుడైతే మనం హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ డబల్ ఫోల్డ్లో ఉన్న ఈ క్లాత్ని ఇట్లా 4 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఎడ్జులు అనేవి సమానంగా ఉండడానికి ఒక చిన్న లైన్ అయితే గీసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడవు ఎంత ఉందో మనం చూద్దాము. ఈ షోల్డర్ పాయింట్ ఉంటుంది కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా పట్టుకోవాలి. దీనికైతే కరెక్ట్గా 8 వచ్చిందండి. ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని, ఫోల్డింగ్ అయితే కనుక ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. 9.5 అండి మొత్తం. ఇదే 9.5ని ఇక్కడ కూడా పెట్టుకోవాలి స్ట్రైట్గా ఉండడానికి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే చూద్దాము. ఇదిగోండి, ఇలా పట్టేసుకొని ఇక్కడ దా చూసుకోవాలి. 6.5 ఉందండి. ఇదైతే 6.5కి కూడా కొంచెం 1 పాయింట్ తక్కువ ఉంది. 6.3 లైన్స్ ఉందండి. ఇదైతే మనకు 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి అండి, దీనికైతే 3 కన్నా కొంచెం 2 లైన్స్ పెడితే సరిపోతుంది హ్యాండ్ డౌను. మనం హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడ ఇలా చూసుకోవడం వల్ల మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది హ్యాండ్. ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ ఎడ్జి లాస్ట్ స్టిచ్ ఉంటుంది కదండి, ఫస్ట్ స్టిచ్ అక్కడ వరకు చూసుకోవాలి. ఇది ఉంది 8.5 వచ్చింది. ఈ 8.5ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవాలండి. 8.5 పెట్టేసుకున్నాక ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ అయితే గీసుకోవాలి. మనం ఖర్చు కోసం ఎంత పెట్టామంటే 2 ఇంచెస్ పెట్టాం కదా, ఆ 2 ఇంచెస్ని కూడా ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ 1.5 ఇంచ్ వరకు ఒక లైన్ అయితే స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలండి. ఇలా గీసుకొని ఇక్కడ నుంచి ఇలా స్లోగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ దీనికైతే మార్క్ చేసుకోవాలి. ఇలాగా అంతేనండి. సేమ్ పెట్టిన తర్వాత కర్వ్ కోసం మనము కర్వ్ తీస్తాం కదండి ఇక్కడ హ్యాండ్కి, దీనికోసం అయితే ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ 1 మార్క్ దగ్గర నుంచి కొంచెం అదొక షేప్లో ఇలా డౌన్ చేసుకోవాలండి. అంతేనండి హ్యాండ్ కటింగ్. ఒక నిమిషం చూపిస్తాను. ఇక్కడైతే ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కరువు తీసుకుంటే సరిపోతుంది. చిన్నగా స్లోగా తీయాలండి. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. అంతేనండి.